హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా లాగ్స్లో నేను చేసి చూపించబోయే వంట కాకరకాయ కూర. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో కుక్కర్లో చాలా టేస్టీగా నా స్టైల్లో మా ఇంట్లో మేము చేసుకునే వంట అండి. ఉల్లికారంతో కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి పెద్ద చేదు కూడా తెలీదు. ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కర్రీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా కాకరకాయల్ని 2 మధ్యకి చేసుకొని పొడవుగా ఈ మాదిరిగా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు ముదురు కాకరకాయలు అంటే మధ్యలో సీడ్స్ తీసేసేయండి. లేదంటే అలానే ఉంచేసి మధ్యలో 2 ఘాట్లు పెట్టుకోండి. కాకరకాయని ఈ విధంగా కట్ చేసుకోండి. దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేద్దాము. ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసి 2 సైడ్స్ బాగా కాకరకాయలని బాగా వేగనిద్దామండి. వేగిన తర్వాత ఈ కాకరకాయలని వేరే బౌల్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుందామండి. కుక్కర్లో మీ ఇష్టం, డైరెక్ట్గా ఇదే కళాయిలో కూడా చేసుకోవచ్చు. బట్ కుక్కర్లో అయితే చాలా తొందరగా 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. నేను ఈ ప్రెషర్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలు వేయించిన ఆయిల్ని ఈ కుక్కర్లోకి కర్రీకి వాడేద్దామండి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఈ ఆయిల్ పోసేసుకుందామండి. పోసుకున్న వెంటనే ఇది 2 ఆనియన్స్ పేస్ట్ కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాను. దీన్ని ఆయిల్లో వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. కలిపిన తర్వాత దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసి ఒకసారి బాగా కలుపుదాము. తర్వాత 2 ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకున్నాను నేను. అది కూడా ఆయిల్లో వేసేసి బాగా కలుపుదాము. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1.5 స్పూన్ కారపొడి, 3 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకుందాము. ఇప్పుడు కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండుని గుజ్జులాగా తీసుకొని దీంట్లో వేసుకుందామండి. వేసుకొని బాగా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం బెల్లం అండి. బెల్లం అనేది మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేదా మనం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అది కూడా వేసుకున్న తర్వాత ఈ వేయించిన కాకరకాయ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను దీనికి లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. క్లోజ్ చేసి 5 మినిట్స్, ఒక్క విజిల్ అండి, జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదు. ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అంతే అండి. ఇదండి విజిల్ వచ్చేసింది. విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దాము. అంతే, స్టీమ్ పోయిన వెంటనే మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎంత బాగా దగ్గరకు వచ్చేసిందో, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అస్సలు పిల్లలు కూడా తింటారండి. తెలీదు, అసలు చేదు కూడా తెలీదు. ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.